హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు 20 ఇయర్ అబ్బాయి మర్డర్ స్టోరీ గురించి చెప్తా. ఈ స్టోరీ చాలా సస్పెన్స్గా ఉంటుంది ఫ్రెండ్స్. అసలు ఆ యంగెస్ట్ డైనమిక్ కుర్రోడ్ని ఎందుకు చంపారు, చంపిన వారు ఎంతమంది, తీవ్రంగా చంపడం కారణం ఏమిటి, మంచిగా కలిసి ఉండే ఫ్రెండ్స్ అంత క్రూరంగా ఎందుకు మారారు, ఇప్పుడు మనం ఈ స్టోరీలో తెలుసుకుందాం. మీరు మాత్రం ఈ వీడియో స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, పూర్తిగా చూడండి. అలాగే నా స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ యువకుడిది భూపాలపల్లి జిల్లా రాజీవ్ నగర్ కాలనీలో స్నేహితులతో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు బలవంతంగా కారులోకి ఎక్కించారు. ఇప్పటి నుండి ఆ యువకుడి గురించి ఎవరికి సమాచారం లేదు. తన తల్లి ఆందోళన చెందుతూ తన కొడుకును కిడ్నాప్ చేశారని పోలీస్ స్టేషన్కి వెళ్ళారట. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసి ఆమె మాటల్లో ముగ్గురు కిడ్నాప్ వెనుక ఉన్నారని తెలిపింది. కంప్లైంట్ ఇచ్చిన రెండవ రోజే వాళ్ళకి గుండె పగిలేలా ఒక వార్త తెలిసి మేడారం సమీపం అడవులలో భయంకరమైన దృశ్యం స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా అక్కడ ఒక కాల్చిన డెడ్ బాడీ కనిపించింది. పోలీసులు అక్కడికి చేరుకోగానే విచారణ జరపగా ఆ డెడ్ బాడీ ఆ 20 ఏళ్ల కుర్రోడిదే అని గుర్తించారు. దుండగులు అతని మొదట విచక్షణ రహితంగా కొట్టి తర్వాత చేతులు వెనకకి కట్టి పెట్రోల్ పోసి దారుణంగా చంపారు. ఘోరమైన దారుణాన్ని విని ప్రజలు షాక్ గురయ్యారు. మొదట ఆర్థిక లావాదేవీలు కారణమని అనుకున్నారు, కానీ విచారణలో కొత్త కోణం బయటపడింది. సంవత్సరం క్రితం ఇన్స్టాగ్రామ్ లో ఆ 20 ఏళ్ల కుర్రోడు భయంకరమైన మెసేజ్ల వల్ల కొంతమంది ఘర్షణలు జరిగాయి. ఇవి క్రమంగా పెరుగుతూ కసిగా మారి చివరికి హత్యకు దారి తీసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ హత్యలో 3 కాదు 6 అని తెలిసింది. ప్రస్తుతం పోలీసులు 6 అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించి ఇక ఎవరెవరు ఈ హత్యలో పాలు పంచుకున్నారు కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత అన్ని వివరాలు బయట పెడతామని అధికారులు తెలిపారు. ఒక చిన్న గొడవ, ఒక సోషల్ మీడియా వాగ్వాదం చివరికి ఒక యువకుని ప్రాణం తీసి భూపాలపల్లి నుంచి ములుగు అడవుల దాకా సాగిన హత్య జిల్లాలో భయం, ఆగ్రహం కనిపిస్తుంది.